చంద్రబాబు కుప్పం టూర్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుప్పంలో 3 రోజుల పాటు చంద్రబాబు పర్యటించబోతున్నారు. కుప్పం నగరి పలమనేరులో పర్యటించనున్నారు టీడీపీ అధినేత. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. కుప్పంలో చంద్రబాబు 3 రోజుల పాటు పర్యటించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు చెప్పండి, కుప్పంలో చంద్రబాబు 3 రోజుల పాటు పర్యటించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆయన టూర్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమాలను చంద్రబాబు అధికారికంగా కుప్పం నుంచే ప్రారంభించారని చెప్పి నిర్ణయించారు. అందులో భాగంగా 25, 26 తారీఖుల్లో కుప్పంలో పర్యటించి పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. అదే రోజు 26వ తేదీ ఉదయం పబ్లిక్ మీటింగ్ పెట్టి ప్రజలకు సందేశం ఇచ్చి ఈ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఎంత అవసరం అనేది ప్రజలకు దిశానిర్దేశం చేయనున్నారు. 2 రోజుల పర్యటనకు సంబంధించి ఇప్పటికే కుప్పంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే చంద్రబాబు అనుచర వర్గం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది మాధురి. అండ్ అలాగే హంద్రీనివా కాల్వ పనులకు సంబంధించి కూడా ఆయన పరిశీలించబోతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయంటారు హరిబాబు? ఈ 2 రోజుల్లో దాదాపు 4-5 అంటే కుప్పం రూరల్, రామసముద్రం అట్లాగే గుడిపాల, శాంతిపురం మండలాల్లో ఆయన పర్యటించి అక్కడ పార్టీ నాయకులకి కార్యకర్తలు జోష్ నింపే ప్రయత్నం ఉన్నారు. అలాగే ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రామకుప్పానికి నీళ్లు ఇస్తున్నాం, చంద్రబాబు నాయుడు హయాంలో చేయలేని మేము చేశామంటూ అక్కడ ఒక గంట పాటు నీళ్లు వదిలి వచ్చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ చెక్ డ్యామ్ పూర్తిగా తొలగించి గేట్లు ఎత్తేసిన పరిస్థితుల్లో ఏదైతే ముఖ్యమంత్రి ఎలాంటి మాటలు చెప్పాడు, ఎలాంటి హామీలు ఇచ్చాడు, హంద్రీనివా నీళ్లు ఎందుకు రాలేదన్న దాని మీద అక్కడ కూడా ఆయన పర్యటించి వాటిని పరిశీలించే అవకాశం ఉంది. ఆ తర్వాత జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పలమనేరు అలాగే నెల్లూరు, చిత్తూరు, కొత్తపట్టు ప్రాంత నియోజకవర్గాల్లో కూడా ఆయన పర్యటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ పర్యటన ప్రజలతో మమేకమై అక్కడ సభల నిర్వహణ కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నారు మాధురి. రైట్, థ్యాంక్ యూ హరిబాబు.